మొదటి సంవత్సరం ఎండాకాలం సీజన్ ఎలా గడిచిందో కూడా బేబీకి సరిగ్గా గుర్తు ఉండదు. అంతేకాదు ఆ టైంలో వారికి రూమ్లో వెచ్చదనం కావాల్సి ఉంటుంది. కాబట్టి సమ్మర్ సీజన్ వారిని పెద్దగా ఇబ్బంది పెట్టదు. కానీ రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టే పిల్లలకు రకరకాలైన అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. స్కిన్ అలర్జీ దగ్గర నుంచి నోస్ అలర్జీ వరకు ఈ సీజన్లో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ గా మనం ఈ అలర్జీ లక్షణాలను ముందుగానే గుర్తించాలి. అసలు ఈ సీజన్లో వచ్చే అలర్జీలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది ఎండపడని పిల్లలకి, వేడిమి తట్టుకోలేని పిల్లలకి కొన్ని రకాలైన అలర్జీలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా స్కిన్కి సంబంధించినవి, ముక్కుకి సంబంధించినవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ అలర్జీలు వీరిని ఎంతో ఇబ్బంది పెడుతుంటాయి. ఆడుకునే పిల్లలు వీటి వల్ల బాగా సమస్యల్ని ఎదుర్కొంటారు. అందుకే పిల్లల్లో వచ్చే అలర్జీలను త్వరగా గుర్తించాలి. ఖచ్చితమైన కారణాలను గుర్తించాలి. లేదంటే మాత్రం అవి దీర్ఘకాలిక సమస్యలుగా మారే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రధానంగా అంటే స్కిన్ అలర్జీస్ ఫ్లేర్ అప్ కావచ్చు. ఫోటో సెన్సిటివిటీ ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఎండకి కొన్ని రకాల బర్న్స్ లాగా, అంటే సెన్సిటివ్ స్కిన్, చాలా సున్నితమైన చర్మం ఉన్నటువంటి బిడ్డలు, అంటే వాళ్ళకి అది ఫ్లేర్ అప్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆ స్కిన్కి సంబంధించినటువంటి అలర్జీస్. అలాగే ఈ వేసవి కాలంలో ఈ పొడి వాతావరణం కారణంగా, అంటే చాలా డ్రై వాతావరణం ఉన్నప్పుడు, హ్యూమిడిటీ బాగా తగ్గిపోయినప్పుడు, అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఆ డ్రై వెదర్లో డస్ట్ బాగా ఎక్కువ అవుతుంది. ఆ డస్ట్కు సంబంధించినటువంటి ఎలర్జీలు, ఉదాహరణకి అంటే ఈ చలికాలం వేసవి కాలం షిఫ్ట్ అవుతున్న టైంలో ఆ డ్రై కారణంగా సడన్గా ఈ అలర్జిక్ రైనైటిస్ లాంటి, అంటే ముక్కులు తుమ్ములు బాగా రావడం, ఆ డస్ట్ అలర్జీతోని బాగా ఇబ్బంది పడడం. అదేవిధంగా ఆస్తమా కూడా, అంటే వీజింగ్ ప్రాబ్లం ఉన్న పిల్లలు, అంటే జనరల్గా ఈ 5 సంవత్సరాల్లో పిల్లలకి మనం ఆస్తమా అనము, మరి ఎండాకాలంలో రావచ్చు. అంటే మరీ డ్రై వెదర్గా ఉన్నప్పుడు అది మన శ్వాసకోశాలని, అంటే మన శ్వాసనాళాలని, అంటే బ్రీదింగ్ ట్యూబ్స్ని ఇరిటేట్ చేసి ఇబ్బంది కలిగించవచ్చు. అదే కాకుండా మిగతా ఇతరత్ర ఎలర్జీలు ఏవైనా కూడా, మామూలుగా జరిగే ఎలర్జీలు ఏవైనా కూడా వేసవికాలంలో రావచ్చు. ప్రత్యేకంగా అప్పుడే రావాలని లేదు, రావడానికి అవకాశం ఉంది. కొన్ని రకాలైన అలర్జీలకు కారణాలు ఎంత వెతికినా కనిపించవు. కొంతమంది పిల్లల్లో బేబీ సోప్స్ వల్ల, పౌడర్స్ వల్ల కూడా అలర్జీలు వస్తూ ఉంటాయి. ఎండాకాలం బేబీ స్మూత్ గా ఉండాలని రాసే వివిధ రకాలైన కోల్డ్ క్రీమ్స్ వల్ల కూడా బేబీకి అలర్జీ వస్తుంది. అయితే ఒక్కోసారి పాపాయికి ఎటువంటి కారణాలు లేకపోయినా కూడా స్కిన్ మీద అలర్జీలు కనిపిస్తూ ఉంటాయి. దీనికి సంబంధించిన లక్షణాలు కూడా పైకి కనిపించకపోవచ్చు. కానీ చర్మంపై తరచుగా దద్దుర్లు లాంటివి ఏర్పడడం, చర్మం పగిలిపోవడం లాంటివి జరుగుతాయి. అలాంటివి గుర్తించినప్పుడు డాక్టర్స్ ని సంప్రదించాలి. పిల్లల్లో అలర్జీలు 2 రకాలుగా వస్తాయి. ఒకటి తినడం వల్ల వచ్చేది, తిండి పదార్థాల వల్ల. ఇంకొకటి బయట పదార్థం ఏదైనా బాడీ కాంటాక్ట్ లేకొస్తాయి. సో మరీ చిన్న పిల్లలు, 1 ఇయర్ లోపల పిల్లలు అయితే మనకి వాళ్ళు చెప్పలేరు కాబట్టి మనమే గుర్తించాల్సి వస్తుంది. మామూలుగా చర్మం కాంప్లెక్షను ఎట్లా బాగుందా లేదా, ఎరుపు వచ్చిందా, నిద్ర లేచిన వెంటనే కళ్ళ చుట్టూ వాపుందా, పడుకోకుండా ఏడుస్తూ ఉందా బేబీ, ఆ టైంలో చూసి గుర్తుపట్టాల్సి ఉంటుంది. 1 సంవత్సరం లోపల పిల్లలకైతే. కొంచెం పెద్ద పిల్లలు చెప్పగలిగిన వాళ్ళైతే రిపీటెడ్గా బాగా దురదలు వచ్చి గీరుకుంటూ ఉంటారు, లేదా విపరీతంగా ఏడుస్తూ ఉంటారు. వామిటింగ్స్ కూడా ఒక సిమ్టమ్ ఆఫ్ అలర్జీనే చిన్నపిల్లల్లో. అలర్జీస్ ఈ వేసవి కాలంలో కామన్గా వచ్చే అలర్జీస్ చర్మంకు సంబంధించి వస్తాయి. ఇంకొకటి కళ్ళు దురదలు బాగా వస్తాయి. చెమట విపరీతంగా తలలో అట్లా బాగా ఆడతారు కాబట్టి తలలో చెమటలు పట్టడం వల్ల చెమట పొక్కులు అంటాము, లేదా నీటి బుడగల్లాగా కనిపిస్తాయి అవి. దాంతో పనుకున్నప్పుడు ఫ్రీక్వెంట్గా తల రుద్దుతూ ఉంటారు దిండుకేసి. ఆ టైంలో కూడా గుర్తించాల్సి ఉంటుంది. ఇంటి వైద్యం అంటే కనుక ఓన్లీ ఫస్ట్ ఏ పార్ట్ అయినా దురదలు అవి కనిపించినప్పుడు వెంటనే మంచినీళ్ళతో కడగాలి. అంతేగాని గబగబా ఏదైనా సోపు, షాంపూ అట్లా వేసి వెంటనే ఇంకో కెమికల్ కాంటాక్ట్ లేక వచ్చేటట్టు చేయకూడదు. వామిట్ కనుక బాగా ఎక్కువ అవుతుంది అంటే కనుక ఫస్ట్ మళ్ళీ వెంటనే ఫుడ్ కూడా తినిపిస్తూ వెళ్ళకూడదు. పసుపు అట్లాంటివి కూడా పెట్టాలి అనుకుంటే చిన్నగా ఏదైనా దద్దులు లాగా ఉంటే ప్లెయిన్ పసుపు పొడుకు రాయొచ్చు. కానీ మళ్ళీ దాంట్లో నూనె కలిపి, తర్వాత వేడి చేసిన నూనెలో కలిపి, అండ్ ఆకు రసాలు అట్లాంటివి పెట్టకుండా చూసుకోవాలి.
ఫ్రీక్వెంట్గా సేఫ్గా పెట్టగలిగిన మందు ఏది అంటే ఒక క్యాలమైన్ లోషన్ ఆర్ ఐస్ పెట్టినా కూడా సరిపోతుంది. ఇంకా మరీ మీరు కంట్రోల్ కావట్లేదు, అట్లాగా కంటిన్యూ అవుతుంది, పాప ఏడవడం కానీ వాంతులో దురదలో లేదా ఎరుపు పెరుగుతూ ఉంది అనుకుంటే దగ్గరలో ఉన్న డాక్టర్కి ఫస్ట్ సంప్రదించండి. చిన్నతనంలో వచ్చే అలర్జీలు అంత ప్రమాదకరమైనవి కాకపోవచ్చు, కానీ ప్రతి దానిని బేబీస్ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. వాటి వెనుక ఉన్న కారణాలను గుర్తించాలి. అప్పుడే వారికి ట్రీట్మెంట్ సరైన టైంలో చేయగలుగుతాం. కొన్ని రకాలైన అలర్జీలు పిల్లలని చాలా కాలం వరకు పీడిస్తూ ఉంటాయి. ఓపిగ్గా అవి తగ్గే వరకు పిల్లలని కాపాడాల్సిన బాధ్యత పేరెంట్స్దే. ముఖ్యంగా సీజన్ మారేటప్పుడు వారిని సౌకర్యంగా ఉంచాలి. అలర్జీ కారకాల నుంచి దూరంగా ఉంచుతూ సకాలంలో ట్రీట్మెంట్ ఇప్పించాలి. అదేలాగో ఇప్పుడు చూద్దాం. కొంతమంది పిల్లల్లో వచ్చే ఎలర్జీలు వారికి పెద్దయ్యాక కూడా వేధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ముక్కుకు సంబంధించినవైతే దీర్ఘకాలికంగా వారిని బాధ పెడుతూ ఉంటాయి. ముక్కు దూలం వంకరగా ఉన్నా లేదా ముక్కులో ఫంగస్ మ్యూకస్లు ఎక్కువగా పేరుకుపోయినా అవి వారిని పెద్దయ్యాక కూడా బాధ పెడుతూనే ఉంటాయి. అయితే కొన్ని రకాలైన అలర్జీలు మాత్రం పెద్దయ్యే కొద్దీ తగ్గిపోతాయి. ఎందుకంటే వారిలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇలాంటి అలర్జీలను తట్టుకునే శక్తి వారికి వస్తుంది. కొన్నింటికి మాత్రం సకాలంలో వైద్యం చేయించడం అనేదే ప్రధానమని చెప్తున్నారు వైద్య నిపుణులు. సన్లో ఏమవుతుందంటే ఎక్స్పోజ్ అయినప్పుడు అందులో ఎస్పెషల్లీ అల్ట్రావైలెట్ ఏ రేస్ అని బీ రేస్ అని ఉంటాయి. అందులో బీ రేస్ అనేది మన పిల్లల చర్మానికి హానికరం అండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా వస్తూ ఉంటాయి. బేబీ ఎక్స్పోజ్ అయిన తర్వాత ఎండకి ఒకవేళ బీ రేస్ కనుక స్ట్రాంగ్గా ఉంటే అది దాని ఎఫెక్ట్ అనేది ఎలర్జీ మనకి కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల లోపల ఎప్పుడైనా రావచ్చు అనమాట. అది వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే కనుక చిన్న చిన్న దద్దుర్ల కింద చిన్న చిన్న పొక్కుల కింద ఉంటుంది. అదే పొక్కుల కింద వచ్చేసి బాబు పాపం బాగా గోక్కుంటూ ఉంటాడు, లేకపోతే మంటగా ఉంటుంది, ఒక్కొక్కసారి దద్దుర్లు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి చేతులు కాళ్ళు కూడా కొంచెం స్వెల్లింగ్ అనేది ఉంటుంది, ఇంకా చాలా నొప్పిగా కూడా ఉంటాయి అనమాట. ఎలా అయినా కూడా అది ఉండొచ్చు. అండ్ ఇవి వయసుతో పాటు తగ్గిపోతాయా అని చెప్పడం కష్టం అండి. కాకపోతే ఎదిగే కొద్దీ స్కిన్ చేంజెస్ అనేవి ఉంటాయి కాబట్టి లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి, ప్లస్ వీడి ఇమ్యూనిటీ లెవెల్స్ మారుతూ ఉంటుంది కాబట్టి కొంచెం మంది తట్టుకోగలుగుతారు. మీకు ఇలా ఎలర్జీస్ వచ్చినప్పుడు గవర్నమెంట్ దాని మీద ఐస్ ప్యాక్ అది అప్లై చేయండి. లేదు వాడు బాగా గోక్కుంటున్నాడు, తగ్గట్లేదు, స్ప్రెడ్ అవుతుంది అంటే కనుక ఒక్కసారి పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకుని వస్తే దానికి సంబంధించిన సిరప్స్ కానీ లోపల పైన అప్లై చేయాల్సిన ఆయింట్మెంట్స్ కానీ ఇస్తాము.